హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా నేను లైనింగ్ వచ్చేసి వాటర్లో తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి, ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆది కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి 18 ఇంచులు అయితే వచ్చింది మనకి. ఇక్కడ పొడవు వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయాలి. తీసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కోసం ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో దానికి ఇలా సగానికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం చెస్ట్ లూజ్ చూస్తే మనకి 36 సైజ్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసి 36 సైజు బ్లౌజ్ అన్నమాట. దీనికి మనం 4వ భాగం అయితే చేసుకోవాలి. 4వ భాగం వచ్చేసి నాకు ఇక్కడ 9 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ 8 రాశానండి, కానీ 9 ఇంచులు అయితే వస్తుంది. 9 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 9 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి పొడవు, బ్లౌజ్కి పొడవు అనేది ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి రాసి చూపిస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం కింద 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 13 ఇంచులకు ఒక మార్కింగు, అలాగే షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు కావాలి కాబట్టి 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం ఒక బాక్స్ టైప్లో డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి నెక్ వచ్చేసి ఇక్కడ నేను 2.5 ఇంచులకి తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ రాసి చూపిస్తున్నానండి. ఇది షోల్డర్ కోసం నేను 3 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా, నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కింది పార్ట్ నుంచి కూడా చూసుకోవచ్చండి. సైడ్ జాయింట్ ఫిట్టింగ్ ఉంది కదా మన ఖర్చు, అక్కడ నుంచి కూడా మనం కరెక్ట్గా చూసుకోవచ్చు. 6 ఇంచులు కాకుండా ఇలా సైడ్ నుంచి చూసుకున్న మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత ఉందో మనకి నెక్ డీప్ వచ్చేసి చూసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచులు వచ్చింది. అదే 4 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను 2.5 ఇంచులకే మళ్ళీ నెక్ డీప్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఒకవేళ మీకు డీప్ కావాలి అనుకుంటే 3 ఇంచులు, తక్కువ 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నెక్ షేప్ తీయడానికి ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. నేను రౌండ్ షేప్లో డ్రా చేస్తున్నాను. మీకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. ఇలా 1.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఈ చంక రౌండ్ కూడా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆది కొలత బ్లౌజ్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ నాకు 7.5 ఇంచులు కావాలి. 7.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను. మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించేది ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. ఇలా నెక్ను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డాట్ వచ్చేసి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి. ఫిట్టింగ్ అనేది ఇక్కడికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని, లేదా మీరు షోల్డర్కి సగానికి ఫోల్డింగ్ చేసుకున్నా కానీ మనకి ఫిట్టింగ్ ఇక్కడ సెంటర్ పాయింట్ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. మనం ఈ ఒక సైడ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఇంకో సైడ్కి మనం హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను మార్కింగ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది సమానంగా లేదు, కింద పైన క్లాత్ అయితే సమానంగా లేదు కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి, ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకొని మనం ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్కి హెమ్మింగ్ పట్టి కావాలి కాబట్టి హ్యాండ్కి నేను 1.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఆ తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్ బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉందో పొడవు, అలాగే చంక డౌను, హ్యాండ్ లూజు ఇలా మార్కింగ్ అయితే చేసుకొని షేప్ అనేది ఈ హ్యాండ్ అయితే ఎలా ఉందో అలాగనే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి షేప్ అనేది.
చూసారు కదా, ఇక్కడ మనకి హ్యాండ్ లూజు హ్యాండ్ ఖర్చు మనకంతా సరిపోయింది. కాకపోతే మనకి ఇక్కడ చంక భాగంలో కొంచెం చంక పీలికలు అనేది పడుతుంది, అది కంపల్సరీగా జాయిన్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూసారు కదా, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇక్కడ సెంటర్ పాయింట్లో టక్స్ పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ లోత్ వచ్చేసి మనం ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీరు హ్యాండ్ లోత్ అయితే తీయండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఉందో అదే ఖర్చుని కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి గుర్తుండడానికి. మనకి హ్యాండ్ లోత్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ సాయంతో మనం క్రాస్ బ్లౌజ్ కాబట్టిగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా మనం క్రాస్గానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి స్కేల్ తోటి. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ నేను 5.5 ఇంచులకి తీసుకున్నానండి. నెక్ వచ్చేసి మీ ఆది కొలత బ్లౌజ్కి అయితే ఎలా ఉందో అలాగనే తీసుకోండి. ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి మనం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోత్ అని తీస్తాం కాబట్టిగా. అలాగే బ్యాక్ పార్ట్ మనం పొడవు తీసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టిగా బ్యాక్ పార్ట్ కంటే ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా మనం క్రాస్గానే ఇక్కడ ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజ్ తోటి మనం ఉక్సు పట్టి సైడ్ నుంచి కొలుచుకోవాలి. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ లోత్ అనేది మీకు చూపించాలి చూడండి, ఇది బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో అంతే తీసాను. ఇప్పుడు ఈ లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు షోల్డర్ జారకుండా కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు షోల్డర్ సైడ్ వైపున క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ పట్టి కోసం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని ఈ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలండి. ఇలా తీసుకొని షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సేప్ బెల్ట్ క్రాస్ పట్టిని కూడా సింపుల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా 2 ఇంచెస్, ఇక్కడ మనం ఈ విధంగా డాట్స్ పెట్టామనుకో మనకి ఇక్కడ క్రాస్ పట్టి అనేది సరిపోతుంది. క్రాస్ పట్టి కొంచెం పొడుగుగానే కట్ చేసుకోవాలండి, తక్కువ అయితే కట్ చేసుకోవద్దు, మళ్ళీ జాయిన్ చేయాలి కదా ఇబ్బంది అవుతుంది. క్లాత్ ఉన్నప్పుడు ఎక్కువనే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని రైట్ అంటే ఫ్లవర్స్ డిజైన్ ఎలా ఉంది అనేది చూసుకొని చెక్ చేసుకొని దానిపై నుంచి నేను ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంటే ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంచేసి కట్ చేసుకోవాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ పట్టి కోసం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్లోనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా
లైనింగ్ బ్లౌజు 36 బ్లౌజ్ సైజ్ అండి ఇది. ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. మన వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా నేర్చేసుకోండి. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ మీరు మీ బ్లౌజ్ మీరు చాలా ఈజీగా కుట్టుకోకుంటారు. బాయ్ అండి.